నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. చంద్రబాబు ఏలుబడిలో పడిపోయిన ప్రజల ఆదాయం. తండ్రి తనయుల విదేశీ పర్యటనపై గోప్యత ఎందుకు? ఫైర్ బ్రాండ్ నేత కాషాయం కప్పుకుంటారా? గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం. మూసీ పేరుతో ఇండ్లను కూల్చివేస్తే ఊరుకోం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి ఇతరులు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటుంటారు. అది ఆయనకు అలవాటు. ఈ మధ్య టీడీపీ మీడియాకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రచార మాధ్యమాలు పుట్టుకొచ్చాయి. అంతవరకు చంద్రబాబును ఆహా ఓహో అంటూ ఆకాశమే హద్దుగా పొగడ్తలే. వాటికి ఆయన బాగా అలవాటు పడ్డారు. అందుకే ప్రతి ఘనత తనకే దక్కాలని తపన పడుతున్నారు. ఈ క్రమంలో ఇతరుల ఘనతను కూడా ఆయన ఖాతాలోనే అలవాటులో పొరపాటుగా వేసుకుంటుంటారు. అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలే పాలకుల సమర్థతను నిర్దేశిస్తాయన్నది వాస్తవం. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరోగమనం వైపు పయనిస్తుండడం పాలకుల అసమర్థతకు ప్రతిబింబం అనే విమర్శ వెల్లువెత్తుతోంది. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 5.1% వృద్ధి కనిపిస్తుంటే ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి 5.34% తగ్గుదల. 2025 ఏప్రిల్ అంటే ఆర్థిక సంవత్సరం మొదలుకొని డిసెంబర్ వరకు ముగిసిన 9 నెలల కాలానికి అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే జీఎస్టీ ఆదాయం ఏపీ 1,785 కోట్లకు పడిపోవడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో 33,371 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 31,586 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఏడాదిలో 5.34% తగ్గుదల కనిపించడం ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తిని సూచిస్తోంది. ఏపీలో ప్రజానీకం ఆదాయం పడిపోవడం వల్లే కొనుగోలు కూడా తగ్గినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తద్వారా జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు తాను సంపద సృష్టికర్తనంటూ చంద్రబాబు ఉపన్యాసాలు దంచుతుంటారు. ఆచరణలో చూస్తే వాస్తవాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8% పెరగడం విశేషం. చంద్రబాబు సర్కార్ మాటల్లో చెప్పినంతగా చేతల్లో లేదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే వారి ఆదాయాన్ని పెంచగలగాలి. మరి ముఖ్యంగా సామాన్య ప్రజానీకం చేతుల్లో డబ్బు తిరగాడితే ఆటోమేటిక్గా జీఎస్టీ ఆదాయం అమాంతం పెరుగుతుంది. ఎందుకో కానీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ సీరియస్గా దృష్టి సారించాలి. ప్రజల ఆర్థిక శక్తిపై సర్వేలు చేయించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటో తెలుసుకుని ప్రజల సంపద సృష్టిపై చంద్రబాబు కసరత్తు చేయాల్సిన సమయం ఆసనమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్లకు ప్రచార యావ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడున్నా ఏం చేస్తున్నా తెలుగు ప్రజానీకానికి తెలిసేలా ఏర్పాట్లు చేసుకుంటుంటారు. చంద్రబాబు రాజకీయ ఎదుగుదలంతా ప్రచారంపైనే ఆధారపడి ఉంది. ఇందులో రెండో మాటకు చోట్లేదు. అలాంటి చంద్రబాబు విదేశీ పర్యటనకు సంబంధించి గోప్యత పాటిస్తుండడం వల్లే అనుమానాలు తలెత్తుతున్నాయి. లోకేష్కు కూడా ప్రచారం ఎలా చేసుకోవాలో చంద్రబాబు నేర్పించారు. అందుకే లోకేష్ కూడా ప్రచారంలో ముందు వరుసలో కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆ తండ్రి తనయుడి ఆచూకీ తెలియకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు, కీలక మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇద్దరు విదేశాలకు వెళితే అంతా రహస్యంగా పెట్టడం వెనుక ఏమై ఉంటుందనే చర్చ రకరకాలుగా సాగుతోంది. బాబు కుటుంబం లండన్కు వెళ్ళిందని కొందరు, కాదని మరికొందరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకోవడానికే తండ్రి తనయుడు రహస్య పర్యటన చేస్తున్నారంటూ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాబు పర్యటనపై గోప్యత పాటిస్తుండడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు తెలియకూడనంత రహస్యం ఏంటబ్బా అని సొంత పార్టీ నాయకులు కూడా అనుమానించే పరిస్థితి. ఇటీవల ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాటికి బలం కలిగించేలా పర్యటన ఉండడం టీడీపీకి రాజకీయంగా నష్టమని చెప్పక తప్పదు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. మరో 3 ఏళ్లకు పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. రాజకీయంగా ఆలోచించుకునే వారికి భరోసా కోసం కూటమిలో చేరడం ఒక మార్గంగా కనిపిస్తోంది. వైసీపీలో చేరడానికి అవకాశాలు లేని వారు, ఆ పార్టీకి దూరమైన వారు, దూరం పెట్టిన వారికి ఈ 3 పార్టీలే ఆప్షన్గా ఉంటున్నాయి. తెలుగుదేశం, జనసేనల్లో కుదరకపోతే బీజేపీలోకి వెళ్లాలని చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉంటూ శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ చూపు బీజేపీ మీద ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనను వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే ఎమ్మెల్సీ పదవి మాత్రం ఆయనతోనే ఉంది. బహిష్కరించలేదు కాబట్టి ఆయన ఇంకా వైసీపీ మీద ఆశలను పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే ఒకే ఒరలో 2 కత్తులు ఇమ్మడం ధర్మాన సోదరులు వైసీపీకి శ్రీకాకుళం జిల్లాలో కీలకంగా ఉన్నారు. వారిని కాదని దువ్వాడను పార్టీలోకి తీసుకునే ఆలోచనను
పార్టీ అధినాయకత్వం చేస్తుందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. అలా వీలు పడకపోతే దువ్వాడ ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నారని అంటున్నారు. ఆయన 2029లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. బీజేపీలో చేరడం ద్వారా తన కలను సాకారం చేసుకోవచ్చని భావిస్తున్నారు అని టాక్ నడుస్తోంది. బీజేపీకి ఎంపీ సీట్లు అధికంగా కావాలి. ఈసారి కింజరపు ఫ్యామిలీ ఎంపీ బరిలో లేకపోతే ఆ సీట్ని బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉంటుందని అంటున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలోని హవంబావి ప్రాంతంలో ఆయన ఇంటి వద్దే కాల్పులు జరిగాయి. బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డినే ఈ కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ కాల్పుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే గన్మెన్ తుపాకీ లాక్కున్న సతీష్ రెడ్డి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు. ఒకసారి 1,00,000 కోట్లు అన్నారని, మరోసారి 1,50,000 కోట్లు అన్నారని తెలిపారు. మూసీ సుందరీకరణకు ఒరిజినల్ వ్యయం ఎంత అని నిలదీశారు. ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్ రావు మాట్లాడుతూ మూసీ సుందరీకరణ కోసం ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కూల్చివేశారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులందరికీ ఇండ్లు ఇచ్చారా అని అడిగారు. ప్రాజెక్టు కోసం ఎంత ప్రైవేటు భూమిని సేకరిస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 14.50 లక్షల చొప్పున నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాగే 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మరి నిర్వాసితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.